శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి పల్లె రఘునాథరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిన సి సోమశేఖర్ రెడ్డి గారి మీద పోటీ చేసి 6,924 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి దుద్దికుంట శ్రీధర్ రెడ్డి గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన పట్టి చలపతి గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన పల్లె రఘునాథరెడ్డి గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 31,255 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి పల్లె సింధూరారెడ్డి గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా దుద్దికుంట శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ జనసేన వైసీపీ పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి జనసేనకు పోలైన ఓట్ల శాతం ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 68,000 పైచీలకు ఓట్లని రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 94,000 పైచీలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థినే 26,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలిపి ఎవరిదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ రిజల్ట్ ని పక్కన పెట్టి ప్రస్తుతం ఇక్కడ యువతలో నిరుద్యోగ సమస్య కారణంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద వీస్తున్న వ్యతిరేక పవనాల కారణంగా అలాగే ఈసారి కూటమి నుంచి పోటీ చేసే నూతన ప్రత్యర్థి బలమైన వ్యక్తి కారణంగా ఈసారి ఇక్కడ ఫలితం పోటాపోటీ వాతావరణాన్ని తలపించనుంది. ప్రస్తుతం ఇక్కడ లాస్ట్ టైం వచ్చినంత మెజారిటీ మాత్రం ఏ పార్టీకి వచ్చే అవకాశం కనబడడం లేదు. ఫైనల్ గా ఈసారి కూడా ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం వైసీపీకే ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.